that could be the temple of democracy, that could be the Reserve Bank, that could be assembly, that could be education institutions or లేకపోతే మన అమ్యునేషన్ సెంటర్స్ ammunition centers, vital installations, ports, airports, rocket launching centers, whatever. వీటిని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. వాటిని అంటే ఇక్కడ ఒక మాట వినిపిస్తుంటుంది, సామాన్య పౌరుడిగా మనం కాపాడగలమా? మనం కాపాడలేము. మనం ఏం చేయాలి అంటే ప్రభుత్వం చెప్పిన మీరు ఈ టైంలో బయటికి రావద్దు అంటే బయటికి రాబాకండి. మీరు ఈ టైంలో మీరు ప్రభుత్వానికి సహకరించి ఎక్కువ ట్రాఫిక్ కానీ ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాల్లో తిరగొద్దు. ఎగ్జాంపుల్ తిరగొద్దు అంతే. సో యూ షుడ్ నాట్ టేక్ ఇట్ లైట్లీ. ఇక్కడ నేను చిన్న ఇంటరప్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా ఏమవుతుందంటే, ఎందుకంటే ఊర్లలో ఉన్న వాళ్ళం, అలాంటి వాళ్ళం ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నాం. సో మాకు కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే, నేను ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నాను కదా, ఏ ఊర్లోనూ ఉన్నాను కదా, ఇక్కడికి వచ్చి బాంబు వేస్తాడా, వాడు ఎక్కడికి వచ్చి ఏం చేస్తాడు, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి కదా వెళ్ళాలి, 2 నిమిషాలే కదా, ఇటువంటి థాట్ అనేది ఉంటుంది. 100% వాళ్ళు కూడా కీలకమైన స్థావరాల్లోనే బాంబింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ తక్కువ జనాభా ఉండి తక్కువ ఇది ఉన్న చోట వాళ్ళు దే డోంట్ వాంట్ టు డూ ఇట్, అవర్ ఎనిమీ ఆల్సో. సో ముఖ్యంగా మన స్ట్రాటజిక్గా అంటే వ్యూహాత్మకంగా ఆలోచించినప్పుడు వైటల్ ఇన్స్టలేషన్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మానవుడి శరీరంలో ముఖ్యమైన అవయవాలు ఎట్లానో ఆర్గాన్స్, అలాంటి దేశానికి సంబంధించిన ముఖ్యమైన ప్రదేశాల్లో వాళ్ళు దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారు ఎనిమి. నేను ఇక్కడ మళ్ళీ మీకు ఇంటరప్ట్ అవుతున్నాను, ఎందుకంటే నేను జీడి బక్షి గారు మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ఒక మాట అన్నారు, పాకిస్తాన్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు లక్ష్యాలు ఒక చోటు ఉంటాయి, పడేది ఒక చోటు పడుతూ ఉంటుంది, కాబట్టి గవర్నమెంట్ చెప్పేవి డైరెక్ట్గా ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఉందని చెప్పి. నిజమా పాకిస్తాన్ విషయంలో అటువంటి సందర్భం? 100%. పాకిస్తాన్ ఇప్పుడు ఒక అడవిలో ఉంటుంది, అడవిలో జంతువులు ఉంటాయి, ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క స్వభావం ఉంటుంది. అవును. సో పాకిస్తాన్ గుంట నక్క, it's a jackal, fox. So obviously it will do all the tricks, dirty tricks. We have to be prepared. We are like we have been standing up and we are like a lion-hearted country mandi. ఎందుకు అంటే మనము సామము దానము భేదము 3 వాడి చూసాం పాకిస్తాన్కి. ఎక్కడ అది మాట అనట్లా. చివరికి మిగిలింది ఏంటి? దండం. చివరికి మిగిలింది దండం. అంటే we have to tell them that you can't take us for granted. You can't come and kill our own people in the name of religion. And that too, ఎటువంటి తప్పు చేయని అన్యం పుణ్యం ఎరగని సామాన్య పౌరుల మీద, చేతిలో ఎటువంటి ఆయుధం లేని వాళ్ళ మీద పిరికి పందల్లాగా వచ్చి చంపటం అనేది వాళ్ళ యొక్క దిగజారుడుతనానికి కానీ మరి అది అసలు అంటే మానవత్వానికి మచ్చ అనమాట. కాబట్టి వాళ్ళకి అదే విధిగా అదే స్థాయిలో వీ హ్యావ్ టు షో, వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్, వీ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ వాట్ దే డిజర్వ్. బట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతుంది రమేష్ కండగంటి గారు, ఏమంటే కనుక భారత్ ఎందుకు పాకిస్తాన్తో యుద్ధంకి వెళ్ళాలి? యుద్ధంకి వెళ్లకుండా కూడా పాకిస్తాన్ని ఇరకాటంలో పడేయచ్చు కదా, ఇలాంటి వాళ్ళకి సమాధానం ఏంటి? 100% మనం అదే పని చేస్తున్నాము. పాకిస్తాన్ని ఫస్ట్ అష్టదిగ్బంధనం చేసేసాం. పొలిటికల్ స్పేస్లో అంటే రాజకీయంగా, ఆర్థికంగా, దౌత్యపరంగా, మిలిటరీ పరంగా, ఆహార ఉత్పత్తుల పరంగా, మంచినీటి పరంగా, సాగునీరు తాగునీరు పరంగా అన్ని అష్టదిగ్బంధనం చేసాం వాళ్ళని. సో యాక్చువల్లీ దే ఆర్ నౌ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు do anything. It is only a preparation for us to have more protection and more security. ante. ఒకవేళ అంటే మీరు అన్నట్టుగా ఆ క్వశ్చన్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ పాకిస్తాన్ కనుక రిటాలియేషన్ అంటే ఇక్కడ మళ్ళీ నేను వచ్చే ప్రయత్నం చేస్తాను. దానికి ఇక్కడ పాకిస్తాన్, భారత్ 2 కనిపిస్తున్నాయి. ఎవరు ముందు దాడి చేసే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? భారత్ ముందెళ్తుందా దాడికి, లేకపోతే పాకిస్తాన్ ముందు సరిహద్దు దాటి వచ్చే ప్రయత్నం జరుగుతుందా? సచిన్, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకదా? దొరకటం కాదు, అందరికి తెలిసిందే, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్పీడు, సర్ప్రైజు, ఈ 2 మన అటాక్స్లో ఉంటాయి. అంతవరకు మటుకు చెప్పగలను. అర్థమవుతుంది. స్పీడు, సర్ప్రైజ్, ఈ 2 మన అటాక్స్లో ఉంటాయి. ఆల్రెడీ వాళ్ళు దాడి చేశారు కాబట్టి ప్రతి దాడి వాళ్ళు చవి చూడాల్సిందే. 100% వీఆర్ గోయింగ్ టు హిట్ దెమ్ వేర్ ఇట్ హర్ట్స్ మోర్. గాట్ ఇట్. సో అర్థమవుతుంది అనుకుంటా చాలామందికి, ఇప్పటికే చాలా క్లారిటీ వచ్చుంటుంది చాలామందికి కూడా. బట్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది,
ఇంత ఎర్లీగా భారత్ దాడి చేస్తుందా? ఎందుకంటే గతంలో 8 రోజులు తీసుకుంది, 12 రోజులు తీసుకుంది, ఇప్పుడు ఇంకా ఎక్కడెక్కడో కొంచెం సపోర్ట్ వస్తుంది, వీళ్ళు ఇంకా లేట్ చేస్తుంటే సపోర్ట్ వస్తుందని ఒక వెర్షన్ అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంత ఎర్లీగా దాడి చేస్తుంది, కొంచెం ఆలోచించి కొంచెం టైం తీసుకుని వెళ్ళుంటే వాళ్ళు ఇంకా వీక్ అవుతారు, అప్పుడు కొడితే బాగుంటుంది అనేది ఏంటి, ఎటువంటి వ్యూహం ఉంది? అఫ్ కోర్స్ మనం ఎంత మాట్లాడుకున్నా యాజ్ అన్ ప్రొఫెషనల్గా వాళ్ళకంటూ ఒక ఐడియా ఉంటుంది. సో ఎటువంటి వ్యూహం కనిపిస్తుంది మనకి? మిలిటరీ పరంగా భారత్ పాకిస్తాన్ మీద ఎప్పుడు దాడి చేయాలి అనేది we leave it to our military and defense forces because మోదీ గారు కూడా అదే చెప్పారు. వాళ్ళకి పూర్తి సమాచారం ఉంది, పాకిస్తాన్ కదలికలు ఉన్నాయి. మనం ఇక్కడ కూర్చొని ఏదో ఊహించుకొని గెస్ చేయటం కన్నా లెట్స్ ఇన్వెస్ట్ అవర్ ఫుల్ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్ ఇన్ అవర్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, డిఫెన్స్ ఫోర్సెస్, ఇంటెలిజెన్స్ ఫోర్సెస్. మనము అంతర్గతంగా భారతదేశం లోపల ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలు, సలహాలని తూచా తప్పకుండా పాటించడం ద్వారా మన దేశభక్తిని మనం నిరూపించుకోవాలంతే. ఓకే, దేశభక్తిని నిరూపించుకునే అవకాశం ఏంటంటే మనం గన్బట్టుకొనే యుద్ధం చేయక్కర్లా, కేంద్ర ప్రభుత్వం చెప్పిన సలహాలని తూచా తప్పకుండా పాటించడం ద్వారా వాళ్ళకి సహకరిస్తే చాలు మనం. ఓకే, ద వెరీ యాక్ట్ ఆఫ్ కోఆపరేటింగ్ విత్ ఇండియన్ గవర్నమెంట్స్ ఆర్డర్స్ ఓకే ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ గేట్వే టు సక్సెస్ అండ్ ఏ బిగ్ పాత్వే టు సక్సెస్ ఇన్ ద వార్. ఇక్కడ మనం దాడి చేసే క్రమంలో కావచ్చు, లేకపోతే అక్కడి నుంచి దాడి క్రమంలో కావచ్చు, ఏ ప్రాంతాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఎక్కువ ఇంపాక్ట్ ఎక్కడ పడే అవకాశం కనిపిస్తుంది మన ఇండియా మీద? అదే ఎక్కువ ఇంపాక్ట్ ఎక్కడ అంటే నేను ఇందాక చెప్పాను, సింబాలిక్ టార్గెట్స్, సాఫ్ట్ ఏ రాష్ట్రాల మీద. అట్లా మనం ఏ రాష్ట్రాలను మనం చెప్పలేము 100%. సో అందరం కలిసి ఒక రకమైన అంటే గెస్ గేమ్ చేసి ఇలాంటి సమయంలో మనము హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడకూడదు, ఒకటి. ప్రజల్ని భయభ్రాంతులు చేయకూడదు, 2. 3 ప్రతి మాట ఆచితూచి మాట్లాడి సంయమనంతో వ్యవహరించాలి. సెన్సేషనిజానికి పక్కన పెట్టి ఇప్పుడు కామ్గా, చాలా కామ్గా ఉండాలి. ఎంత కామ్గా ఉండాలంటే అంత కామ్గా ఉండి, బట్ అవేర్నెస్తో ఉండాలి. లోపల యుద్ధం జరుగుతున్న బ్రెయిన్లో బయటికి బట్టి కామ్గా కనిపించాలి. ఎందుకంటే పానిక్ అవటం అనేది అస్సలు కరెక్ట్ కాదు ఇలాంటి టైంలో. ఎగ్జాక్ట్ కంపోజర్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు దిస్ ఇస్ ద టైం వేర్ వీ హ్యావ్ టు షో అవర్ రియల్ క్యారెక్టర్. అంటే ఒక క్రైసిస్లో ఉన్నప్పుడే ఒక మనిషి తనను తాను ఏ విధంగా సంభాళించుకొని, తనను తాను ఏ విధంగా ఒక నాట్ టు లూజ్ కూల్ ఆర్ నాట్ టు గెట్ టెంపర్ని కోల్పోకుండా, నాట్ టు లూజ్ టెంపర్, నాట్ టు లూజ్ హిజ్ మైండ్, నాట్ టు లూజ్ the whole personality, not to give in to rumor mongering. అన్నిటికీ మించి రూమర్స్ నమ్మొద్దు. మీరు యుద్ధం వస్తుంది, అన్ని సరుకులన్నీ దాచుకోండి, అన్ని కొనుక్కోండి. యుద్ధాన్ని అడ్డం పెట్టుకొని బిజినెస్ చేయటాలు, యుద్ధాన్ని అడ్డం పెట్టుకొని రూమర్స్ చేయటాలు, ఇవన్నీ చేస్తే మీరు దేశ ద్రోహిగా మిగులుతారు, దేశ భక్తుడిగా మిగలరు. సో సింపుల్గా let's make only one thing, let's listen up to the government of India. భారత ప్రభుత్వము ఇచ్చే సూచనలు, సలహాలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతా. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వెబ్సైటు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వెబ్సైటు, మన అదర్వైజ్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ వెబ్సైట్ పిఎంఓ. అఫ్కోర్స్ వాళ్ళు కూడా మధ్య ట్విట్టర్లోనే ఇన్ఫర్మేషన్ మనకి సోషల్ మీడియాలో రూమర్ మాంగరింగ్స్, ముఖ్యంగా ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించి రూమర్ మాంగరింగు, సైబర్ స్పేస్ను ఉపయోగించుకొని సోషల్ మీడియా, ట్విట్టర్ కానీ, లేకపోతే ఇన్స్టా కానీ, లింక్డ్ఇన్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇలాంటి వాటి ద్వారా తప్పుడు సమాచారాన్ని ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది ఇప్పుడు. ఎందుకంటే మనకి భౌగోళికంగా పరిధులైతే మన చేతిలో ఉన్నాయి ఇండియాలో. సైబర్ స్పేస్, ఇంటర్నెట్ అనేది దానికి ఓపెన్ స్పేస్, అది ఎవరైనా దాంట్లో పోస్ట్ చేయొచ్చు. సో నెవర్ గెట్ frustrated or never get depressed or never get unnecessarily అంటే ఉచ్చులో పడిపోవద్దు. లెట్స్ నాట్ గెట్ ఇన్ టు ద ట్రాప్. భయాందోళన వద్దు, ధీమాతో ఉండండి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతవ్వాలి, రెడీ. పోతే పోయింది దీనమ్మ, మన లైఫ్ దేశాన్ని కాపాడాలి అనే ఒక దృఢ నిశ్చయంతో ఇది 2వ స్వతంత్ర సంగ్రామంగా మీరు పరిగణించాలి మనందరం. ఇట్ ఈస్ ఇండియాస్ సెకండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఫ్రమ్ టెర్రరిజం. మీరు ఆ మాట అంటుంటే
సైనికుల కుటుంబాల్లో ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎందుకంటే నేను కొంతమందితో మాట్లాడాను, బట్ నేను కంప్లీట్గా చెప్పే ప్రయత్నం అయితే చేయట్లేదు. కొంతమంది కుటుంబాలు అయితే రోజులు అయిపోయింది నా భర్తతో మాట్లాడి, లేకపోతే నా వాళ్ళతో